ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? అసలు ఇబ్బంది ఏమి లేదండి, బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే గతంలో కంటే ఇప్పుడు ఏమన్నా మెరుగైన ఏమన్నా ఉన్నాయా? ఉంది. గత ఎలక్షన్ చూసారు కదా. ఇప్పుడు బాగానే ఉంది. ఇట్లా యువత చాలా మంది ఓటేయడానికి రావట్లేదు. ఇంకా ఓటింగ్ శాతం చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసినాం. అనుకుంటా స్థాయిలో రావట్లేదు కదా. ఏం చెప్తారు? ఇంకా ఓటేయని వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఓట్లు వేస్తే మంచిది అనుకుంటున్నానండి. ఖచ్చితంగా కదిలి రావాలని అంటారా? రావాలి, రావాలి. అట్లా ఇప్పుడు కలర్ ఫోటోలు పెట్టిరంట. కలర్ ఫోటోలు, ఈవీఎం లో కలర్ ఫోటోలు మాకు కనిపిస్తున్నాయి, మంచిగా అనిపిస్తుందా? ఏముంది, ఇట్లా మొత్తానికైతే లోపడైతే ఉంటుందా? మంచి జరుగుతుంది. లోపల బాగుంది, ఇంకా మారాలండి. అన్న ఎట్లా ఉందన్న లోపల ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే ప్రశాంతంగా జరుగుతుంది. ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగానే, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. మ్యాక్సిమం చాలా వరకు యువత అనేవాళ్ళు ఇంకా బయటికి రాలేదు. మ్యాక్సిమం యువత అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా ఏం చేయాలి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క పరిస్థితి అంటే మనం ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు ఓటు మన హక్కుని మనం వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 5 సంవత్సరాలు మనం ఒకరిని ప్రశ్నించాలి అంటే కొద్దిగా టైం తీసుకొని ప్రతి ఒక్కరు ఓటేయాలి. ప్రతి ఒక్కరు ఓటేయడం వల్ల జనాలు నాది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేయడం అనేది చాలా మంచిది. కాబట్టి యువత ముఖ్యంగా ఎన్ని పనులున్నా కూడా కాస్త సమయం దీనికి అంటూ ఉపయోగించి ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను. ఇట్లా క్యూ లైన్ విషయంలో కావచ్చు, లేకుండా లోపల పబ్లిక్ విషయంలో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? ప్రస్తుతానికైతే ఇబ్బందులు అయితే ఏం లేవు. నాకు తెలిసి మధ్యాహ్నం 3 వరకు అయితే ఇబ్బందులు ఉండవు. తర్వాత ఏమైనా ఇబ్బందులు రావచ్చు మేబీ. ఇట్లా పోలీసు వాళ్ళ సహకారం, పోలీసు వాళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి మధ్యాహ్నం పైన చెప్పలేము ఎవరు ఎట్లా సహకరిస్తారో. మధ్యాహ్నం పైన కూడా మ్యాక్సిమం ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా, గొడవలు లేకుండా చూసుకోవాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్యాహ్నం సమయం అయిపోయింది, ఒక 30% వరకే ఓటింగ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వినియోగించుకోవాలి. అది వాళ్ళ హక్కు. అది వాళ్ళకి తెలియాలి మనం ఓటు వేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది. యువతకి ప్రతి ఒక్కరికి తెలుసు ఓటు గురించి. ఇంకా మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా పార్టీకి అక్కడికి పోవడానికి ఒక డే అంతా స్పెండ్ చేస్తాము. అట్లాంటిది 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక ఎలక్షన్ కోసం ఒక ½ అవర్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ ఓటేసావా? చేశాను. ఎట్లా ఉంది ఏర్పాటు? ఎట్లా చేసిరు? చాలా మంచిగా ఉన్నది. దొంగలు జేబులు నింపుకుంటున్నారు, డబ్బులు పంచే వాళ్ళు ఒక్కరికి ఇస్తున్నారు, 10 మందికి ఇస్తలేరు. అంత వాళ్ళ జోలేలు నింపుకుంటున్నారు. మాకు 5 ఓట్లు ఉన్నాయి, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మాకు అవసరం కూడా లేదు. చాలా మంది ఓట్లు వేస్తలేరు కదా, చాలా మంది రావట్లేదు ఓట్లు వేయడానికి. వాళ్ళకి ఏం చెప్తారు? కొంతమంది డబ్బులు ఇస్తుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు వస్తారు, డబ్బులు లేని వాళ్ళు పోనీ అని అమ్మంటారు. అందరికి ఇవ్వాలి కదా. ఒక్క తండ్రికి ఒక్క తల్లికి పుట్టినళ్ళు ఉంటే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. వీళ్ళు ఏం చేసిండ్రు? దొంగల చేతులకు ఇచ్చిండ్రు, జోలియాలు తిప్పి దొంగల చేతికి ఇచ్చిండ్రు. ఆ దొంగలు ఏం చేస్తున్నారు అంటే పేపర్లో ఏమంటారు 3000 ఇస్తున్నామంటారు. 3 పోయి 500 కూడా ఇస్తలేరు, అసలు ఇస్తలేరు, ఏం నడుస్తలేదు. ఇక్కడ ఒక్క దిక్కు సగం దిక్కు ఇస్తున్నారు, సగం దిక్కు ఇస్తలేరు. ఏం ఏర్పాటు చేస్తారు? రేపు ఏం ఏర్పాటు చేసి ఏం చేస్తారు? ఏం ప్రభుత్వం మారిపోతుందా? ప్రభుత్వం మారుతుందా? ఉన్న ప్రభుత్వం ఉంటుంది, వేరే ప్రభుత్వం అయితే మారలేదు కదా, పడుతుందా? అభివృద్ధి ఓయ్యా, అభివృద్ధి కావాలి. ఎవరు చేసిన వాళ్ళు అభిమానం ఉంటే ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కుక్కలకు బొక్కలు వేసినట్లా కొంతమంది వేస్తున్నారు, కొంతమందికి ఇస్తలేరు. అందుకే బొక్కలు తిన్న వాళ్ళు వస్తున్నారు. తిన పోనీ అమ్మ వాడికే ఇచ్చిండ్రు, తెచ్చి వాడు కూడా తెచ్చిచ్చాడు, వీళ్ళు కూడా తెచ్చిచ్చాడు. ఇట్లా పడిచి బాగానే వాడి బొమ్మడితే వాడు బావానా? మరి వేరేడికి ఇయ్యారు. నాకు కిరాయిల్లోకి ఇస్తుండ్రు, తెచ్చి మాకు ఇస్తలేరు, ఇచ్చేయలేరు. చెప్పండి మీరు. ఇక్కడ ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటది? 77. చాలా మంది యువత ఓటు వేయడానికి రావట్లేదు కదా. అదే చెప్తున్నా కదా నేను. ఎవరు బొక్కలు తింటున్నారో వాళ్ళు వచ్చేస్తున్నారు. లంచం ఎవరు తింటున్నారు వాళ్ళే ఇస్తున్నారు. లంచం తిన వాళ్ళకి ఇచ్చిన కదా. ఇప్పుడు నేను ఛాయ్ తాపించి నేను పక్కకు కూర్చున్నా, తాపించకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అన్నం పెడుతున్నాం పిలిచి, ఆయన తినిపించి నాకు ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తా లేదా? మళ్ళీ ఇది కూడా కొంతమంది అదే బాధ ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు 4 రోజుల నుంచి తెచ్చి ఇస్తున్నారు ఇంట్లోకి, లోపల. అరే మనం చూడలేదా ఇన్ని నోట్ల కట్టాలి. ఆ హోటల్లో పట్టుకున్నాం, ఇక్కడ పట్టుకున్నాం. మళ్ళీ ఎక్కడ పోయినా పట్టుకుంటే ఎవరు పట్టుకున్నారు? ఆ డబ్బులు ఎవరు ఇస్తారు?
వీళ్ళు సంచులు నింపి కోట్ల రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు సంచులు నింపి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంతా చాలా జోలే నింపుకుంటున్నారు, నలుగురికి ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు 3000 ఇస్తున్నారు అంటున్నారు పేపర్లలో, అన్ని ప్రతి పేపర్లో ఒక వారం నుంచి చెప్తున్నారు. 10,000 బాగా చెక్కలేదు, 10,000 లేవు, ఏం లేవు. 500 రాసేటోళ్ళు అంతా రాస్తారు, ఇచ్చేటోళ్ళు ఎవరు చూపెట్టమన్నా ఎవరు అవ్వయ్యా. నువ్వు ఇప్పుడు ఏ కంటాక్ట్ ఎన్ని డబ్బులు ఇచ్చావు అది ఇటుకొని చేయాలి కదా, చేయాలా లేదా? వాళ్ళు పంచి పెట్ట తిను తిను అంతా చేస్తే తొందరలు తిను, కానీ మొత్తానికి తిందా అంటే చెప్పండి మీరు. ఏం చెప్పేది ఇప్పుడు, ఏం చెప్పి ఏం చేస్తాము? ఏం చెప్పి జిస్కి లాటి ఉస్కి భైస్, అది దేవుని గారిక పై ఉన్న వానికి తెలుసు కాదు, మనకేం తెలుసు? మనం జాతకం చెప్తున్నాం మనము. నేను తింటానే టీవీలో చూసాను, ఫోన్లో చూశాను. ఒక ఊర్లో అంట లేడీస్ 7 లక్షల రూపాయలకు ఇస్తాయి పొలాలు మీకు తువాలు ఇస్తామని చేశారు. రైతులకు కొట్టి చంపిరంట, కొట్టేసి 5 లక్షల వాళ్ళు ఇచ్చిరంట. కానీ ఇంకా 2 లక్షలు మనకి వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళు పోలీసు మంది 150 మంది పోలీసులు పోయి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళే కొట్టినని ఆమె చెప్తుంది. లేడీస్ చేస్తాయి, ఎంత ధైర్యం. మళ్ళీ ఏమంటుంది, అక్కడ ఇద్దరు తీసుకోపోయి కట్టలలో పెడితే అక్కడ పెట్టేమని చెప్పారు. మళ్ళీ ఏం చెప్తారంటే నా చేతికి ఎవరు ఇవ్వలేదు, అక్కడ పెట్టిపోయాను లోపల కూడా టేబుల్ మీద పెట్టిపోవడం, వాళ్ళు బ్యాగ్ పెట్టేసి రైతులు ఎంతమంది. ఇప్పుడు సాక్ష్యం చూపెట్టమంటుంది ఆమె, సాక్ష్యం చూపెట్టు మాకు నేను తీసుకున్నట్లు అంటుంది. అలా పెట్టిపోమని చెప్పినావు నువ్వు. వాళ్ళు ఎట్లుంటారు, ఊరోళ్ళు ఎట్లుంటారు? అలా పెట్టేసారు, ఇద్దరు పేరు పెట్టేసారు, నేను బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏమంటుంది, సాక్ష్యం చూపెట్టు నాకు, నేను తీసుకున్నట్లా లంచం తీసుకున్నట్లా. వాళ్ళు బాగా రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు అవినీతి వాళ్ళ నెయ్యతన్నది 10% లేదు బాబు. ఎందుకంటే తెలుసా, ఇది ప్రపంచంలో అక్కడ దొంగలు పడ్డారు, ఇక్కడ దొంగలు పడ్డారు, ఆ టక్కర్ ఆడ యాక్సిడెంట్ అక్కడ ఇట్లా వస్తాను. భూమికి బరువు అయిపోయినారు, భూమికి బరువు అయిపోయినారు ఈ జనం. బేమాని, దొంగతనం, దోపిడీ, ఆడల అత్యాచారాలు ఇవి పెరిగినాయి. ఏం పెరగదు మన